అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు ఎంతెంత దూరం. రచన డాక్టర్ శ్రీ ఎల్కే సుధాకర్ గారు. రారా, నీకోసమే చూస్తున్నాం. పిల్లలు బావున్నారా? కృష్ణ బాబాయ్ ఆప్యాయంగా ఆహ్వానించాడు. మనిషి బాగా పాడైనట్టు, నీరసంగా, మునుపటి హుందాతనం కోల్పోయినట్లు కనిపించాడు. సరస్వతి పిన్ని మరీను కదిలిస్తే ఏడ్చేసేలా ఉంది. నీ ఫోన్ నెంబర్ కూడా దొరకకుండా దాచేశాడ్రా వాడు. బాబాయ్ నాకు కుర్చీ చూపించి తను కూడా కూర్చుంటూ చెప్పాడు. సమయానికి వాడి బావమరిది కొడుకు పుట్టినరోజు వచ్చి ఇద్దరూ ఊరెళ్ళారు నాయనా. కొంచెం ధైర్యంగా నీతో మాట్లాడే వీలు చిక్కింది. ఆ నంగనాచి వాణ్ణి కొంగును కట్టేసుకుని మమ్మల్ని ఇలా చేస్తుందని ఊహించలేదు. పిన్ని గద్గదమైన స్వరంతో నీరసంగా చెప్తోంది. కథలు కథలుగా ఇదంతా నా చెవిన పడుతోంది, కాని ప్రత్యక్షంగా ఇదే చూడ్డం. దాదాపు 12 సంబంధాలు వెతికినాక బాబాయ్ ఎంతో కష్టపడి ఆలోచించి చివరికి మహాలక్ష్మిని కోడలిగా చేసుకున్నాడు. జంట బావుందని అందరూ పొగిడారు కూడా. నిజం కూడా అదే. అమ్మాయి ఒద్దిగ్గా, అందంగా ఉందని, ముఖ్యంగా వాళ్ల కుటుంబం సాంప్రదాయకమైందని కుదుర్చుకున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా పిన్నికి బాబాయ్కి బాగా నచ్చిన అంశం అమ్మాయి తరపు వాళ్ళు డబ్బు విషయంలో బహు ఖచ్చితంగా ఉండడం. అప్పట్లో అదే పెద్ద క్రెడిట్ లాగా ఇప్పుడు ఏడుపు మొహాలతో అలమటిస్తున్న ఈ పిన్ని బాబాయిలే చెప్పుకొచ్చేవాళ్ళు. ఆ కుటుంబం ఈ కుటుంబం పెళ్లి జరిగిన 2 నెలల వరకు మాత్రమే సఖ్యతతో ఉండగలిగారు. గోదావరి నొరగతో కలిసిన గమ్మత్తైన శబ్దంతో అలలు ఒడ్డుని తాకుతున్నాయి. రెల్లు దుబ్బుల్లోంచి సూర్యుడు వెళ్ళిపోతుండడం అద్భుతంగా ఉంది. అప్పటిదాకా తెల్లగా వెండి రంగులో మెరిసిన రెల్లుపూలు ఎర్రగా రాగి రంగుకు మారిపోతున్నాయి. తల నెరుస్తోన్న తల్లిదండ్రులు తలపుకొచ్చేలా. దూరంగా గోదావరి మధ్య లాంచీ వెళుతోంది. శబ్దం వినిపించడం లేదు. బాబాయ్ మనసులాగానే జీళ్లు జంతికలు అమ్మే కొట్లలో ఇప్పుడు పాప్కార్న్ ప్యాకెట్లు, లిటిల్ హార్ట్లు అమ్ముతున్నారు. మారిన యువతరానికి ప్రతీకలా ఉందది. ఏ మార్పు లేనిదల్లా గోదావరే. పెళ్ళి అవటం వాళ్ల మనిషి అయిపోయాడ్రా వీడు. అన్నీ అత్తమామలు చెప్పినట్టు వింటమే, భార్య చెప్పినట్టు నడుచుకోవడమే. ఇంట్లో మేమిద్దరం ఉన్నామన్న ధ్యాసే ఉన్నట్లు ఉండడు. కానీ పెంచి ఇంతకాలం బాగోగులు చూసినందుకు ఇదేనట్రా వాడు మాకిచ్చే ప్రతిఫలం. వాడి చదువు సంధ్యలకి 4 లక్షలైందిరా ఖర్చు. ఇంత డబ్బు పోసి వాణ్ణి చదివించింది వెళ్ళి వాళ్లతో కలిసిపోయి మమ్మల్ని ఆడిస్తాడనేనా? సంపాదించిందంతా వాడి కోసమే ఉంచుకుంటాడనేనా? మరి కట్నంగా ఆ డబ్బుని వడ్డీతో సహా వసూలు చేశావు కదా బాబాయ్ అని అడగలేదు నేను. అడిగినా అనవసరం. పైగా అది ఆయన పెద్దరికానికి మచ్చ. అయినా ఆ విషయం ఆయనకి తెలీదా అన్న మీమాంస. అన్నింటికీ మించి ఇప్పటిదాకా నా ఆలోచన వరకు ఇది మా సీనుగాడికి తల్లి తండ్రి భార్యల మధ్య జరుగుతోన్న మానసిక యుద్ధం. అంతేకాని ఇప్పుడే ఇదంతా డబ్బుతో లింక్ అయి ఉందన్న విషయం అర్థమయ్యాక విసుగొస్తోంది. బాబాయ్ చెప్తూనే ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమ్మంటాడ్రా వాడు? మమ్మల్ని వేరే కాపురం పెట్టిచ్చేసేటంత వాడయాడ్రా? బాబాయ్ ఆవేశ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి అన్నట్టు దూరంగా సీనుగాడు వస్తూ కనిపించాడు. వాళ్ళ ఆవిడ్ని ఆమె పుట్టింటి దగ్గర దిగబెట్టేసి ఒక్కడే వచ్చాడట. వాణ్ణి చూడగానే బాబాయ్ లేచి ఇసుకను దులుపుకుంటూ, నేనొస్తాన్రా, వాడితో మాట్లాడు అంటూ వెళ్ళిపోయాడు. ఇంకా అస్తమించని సూర్యబింబంలోంచి సీనుగాడు హుందాగా నడుచుకుంటూ వస్తున్నాడు. బాబాయ్లో కనిపించిన అలసటగాని ఆవేశంగాని లేవు. వ్యక్తిత్వం ఉన్నవాడికి ఆవేశం ఉండదనుకుంటా. ఈ గోదారొడ్డునే మేమిద్దరం పెరిగాం. గాలిపటాల కోసం, గోలికాయల కోసం, గులకరాళ్ల కోసం, ఇసక గూళ్ల కోసం దెబ్బలాడుకున్నాం, కొట్టుకున్నాం, నవ్వుకున్నాం. పెద్దాళమైపోయాం. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇలా బాంధవ్యాల కోసం మాట్లాడుకోబోతున్నాం. దెబ్బలాడుకుంటాము, కొట్టుకుంటాము,
కలిసిపోతాము. గోదారికి తెలిసే ఉంటుంది. మమ్మల్ని ఇద్దరినీ చూస్తూ నవ్వుతోంది. ఏమంటాడు మీ బాబాయ్? నవ్వుతూ ప్రశ్నించాడు సీను. ఆయన అనడానికి ఏముందిలే గాని ఏంటి విషయం? తిరిగి ప్రశ్నించాను. మామూలే, అత్తాకోడళ్ల వివాదం, ఫుట్బాల్గా మారిన భర్త. ఏడ్సవులే, కవిత్వం ఆపి విషయం చెప్పు. అప్పటిదాకా అంతటి సీరియస్గా ఉన్న అంశం వేరే వైపు నుండి ఇంత ఆహ్లాదంగా ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. వ్యక్తిత్వం అంటే సీరియస్ విషయాన్ని కూడా నవ్వుతూ స్వీకరించడమే కదా. ఏముందిరా, అమ్మ నాన్న ఏరి కోరి వెతికి వెతికి రకరకాల పరీక్షలు పెట్టి ఆస్తుల విషయాలు ఖచ్చితంగా కనుక్కొని అన్నీ సరిపోయాక అప్పుడు ఆఖరి ఎపిసోడ్లో నన్ను పెళ్లి చూపుల పేరుతో ఆ అమ్మాయికి చూపించి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి చేశారు. తీరా వచ్చాక ఆ అమ్మాయితో మాకు సరిపడలేదంటారు. వాళ్ల కుటుంబంతో తనని తెగుతెంపులు చేసుకోవాలంటారు. ఆ పిల్లని తెచ్చుకోవడంతో వాళ్ళ కర్మ కాలిపోయిందని గోలెడుతున్నారు. వంట చేయడానికి కూరలు తరగడం నుంచి ఇల్లు కట్టడానికి ముహూర్తం పెట్టే విషయం దాకా ఆ కుటుంబాన్ని వీళ్ళు, ఈ కుటుంబాన్ని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. కొత్తల్లో ఆవేశం వచ్చేది, తర్వాత ఆవేదన వచ్చేది, తర్వాత ఆలోచనలు వచ్చాయి. ఇక వైరాగ్యం వచ్చేలోగా ఆలోచననే అమలు చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళని వేరే ఉండమన్నాను. మన వివాహ వ్యవస్థలోనే ఏదో లోపం ఉందిరా. అలాగని డేటింగ్లు, కాంట్రాక్ట్ మ్యారేజీల్లో లోపం లేదనలేం కదా. అందులోనూ ఇంకా పెద్ద లోపాలున్నాయి. కాబట్టి ఆలోచించి చూస్తే వ్యక్తిత్వాల్లో లోపాల వల్లే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి అనిపిస్తోంది. ఇంత పాత పల్లెటూళ్ళలో ఉంటూ నాగరికత గురించి, వ్యక్తిత్వం గురించి, అందులోని లోపాల గురించి ఎంత బాగా అనలైజ్ చేయగలిగానో చూసావా? ఇదంతా అమ్మా నాన్నల దయ, మా ఆవిడగారి పుణ్యమును. గలగలా నవ్వాడు. అంతేకాదు, నీకింకో తమాషా చెప్పనా? వీధి గుమ్మంలో అమ్మ వాదన వింటే అయ్యో పాపం అని హృదయం కదిలిపోతుంది. ఉత్తర క్షణంలో వంటిట్లో మా ఆవిడ వాదన వినగానే ఇది నిజమే కదా అనిపిస్తుంది. రెండూ అలానే అనిపిస్తున్నాయంటే బహుశా వాళ్ళిద్దరికీనైనా వ్యక్తిత్వం లేకపోయి ఉండాలి, లేదా నాకే వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలియకపోయి ఉండాలి కదా. మళ్ళీ నవ్వాడు. నేను వాడి వంక ఏ భావము కనిపించనివ్వకుండా చూస్తూ కూర్చున్నాను. నాకు ఖచ్చితంగా తెలుసు సీనుగాడు మూర్తీభవించిన వ్యక్తిత్వం అని. వాడు చెప్పడం కొనసాగించాడు. 2 ఏళ్ల నుంచి సాగుతోన్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం గురించి ఆలోచించి చివరికి నేనే బయటకెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నీకు తెలుసుగా, నాకు ఈ ఊరు వదలడం ఇష్టం ఉండదు. అంతర్లీనంగా అమ్మని నాన్నని వదిలుండడం అస్సలు ఇష్టం ఉండదు. వాళ్లకి వాళ్లే కోరి తెచ్చుకున్న వాళ్ల కోడల్ని నాకై నేనెందుకు చికాకు పడాలో అస్సలు అర్థం కాదు. వీటన్నింటికీ ఒకే షాట్లో పరిష్కారం ఏంటంటే మా కొబ్బరి తోటలోని ఫామ్ హౌస్లో వాళ్ళిద్దరినీ వేరుగా ఉండమన్నాను. మీరిద్దరే వెళ్ళిపోయి అందులో ఉండొచ్చుగా అంటావేమో. డబ్బుల మధ్య, బ్యాంకు పుస్తకాల మధ్య, పెరగబోయే జీతాల మధ్య, రాబోయే డిఏల గురించిన ఆలోచనల మధ్య, వీటన్నింటి మీద ఆధిపత్యం సాధించుకునేందుకు పుట్టించుకునే కృత్రిమ ప్రేమల మధ్య బతికే మా ఆవిడికి నాకు ఎందుకురా? కొబ్బరి తోటలు, సూర్యోదయాలు, గోదారి గట్లు, పారిజాతాలోనూ రైలు పెట్టెల్లాంటి 3 ఇరుకు సిమెంట్ గదులు చాలవు. అందుకే తోటలోని పెంకుటింట్లో వాళ్లను ఉండమన్నాను. రోజూ వెళ్ళి వాళ్ళని చూసినట్టు ఉంటుంది, మనసుకి సరిపడా ప్రశాంతత ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను వైరాగ్యం వచ్చేసి ఏ సీనుబాబాగానో, సీనుస్వామిగానో మారిపోకుండా ఉండే అవకాశము కలుగుతుంది. ఉన్నట్టుండి వాడి ముఖంలో నవ్వు మాయమైంది. సిన్సియర్గాను, అంతే సీరియస్గాను అడిగాడు. ఏరా, నువ్వు చెప్పు, అమ్మ కళ్ళల్లో నీళ్లు చూడడం నాకు ఇష్టంగా ఉంటుందంటావా? నేను చెప్పే విషయాలతో కన్విన్స్ కాలేక నాన్న సతమతమైపోవడం నాకు సరదాగా ఉంటుందంటావా? పైపెచ్చు నేను వాళ్ళు కన్న బిడ్డనే కదా. అలాంటిది నేనే వాళ్ళని వేరు కాపురం వెళ్ళిపోమ్మంటున్నానంటే వాళ్ల పెంపకంలోనే ఏదో లోపం ఉందన్నమాట. అవునా కాదా? మళ్ళీ చిరునవ్వుతూ వాతావరణాన్ని వాడికి వాడే ఎంత తేలిక చేసుకుంటున్నాడో తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది.
దూరంగా ఇసుక ర్యాంపులో లారీలు ఇసుకను లోడ్ చేసుకుంటున్నాయి. సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. రెల్లు దుబ్బుల గాలి ఆహ్లాదంగా ఉంది. గోదావరి హోరు తగ్గింది. లాంచీ శబ్దం లీలగా వినిపిస్తోంది. లోకం మీద చీకటి ఇంకా పూర్తిగా కమ్ముకోలేదు. నా వైపు సూటిగా చూస్తూ అడిగాడు శ్రీను. ఏరా, నేను చేసింది తప్పంటావా? సమాధానంగా చిరునవ్వు నవ్వి లేస్తూ అతడి భుజం తట్టాను. ఇసుక ర్యాంపులో ఇసుక లోడు చేసుకుంటున్న లారీ హారను పెద్ద శబ్దంతో మ్రోగింది. అమలాపురంలో ఎవరో స్వచ్ఛంద సంస్థ వాళ్లు కట్టిస్తోన్న ఓల్డేజ్ హోమ్కి ఇసుకను మోసుకెళ్తున్నాయంట లారీలు. చీకటిని పారద్రోలుతూ ఊరంతా మెర్క్యూరీ లైట్లు చాలా కాంతివంతంగా వెలిగాయి. కాంతి కృత్రిమమే అయినా పగటి వెలుతురుతో సమానంగా ఉన్నాయా దీపపు కాంతులు. ఇంటికొచ్చేదాకా ఇద్దరి మధ్య సంతృప్తి నిండిన నిశ్శబ్దం. సీనుగాడితో అంతా మాట్లాడాను బాబాయ్. ఇంటికెళ్ళాక ఉత్తరం రాస్తాలే పిన్ని, మీరు బెంగపెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి అంటూ ధైర్యం చెప్పి బయలుదేరి హైదరాబాద్ వచ్చేశాను. హైదరాబాదులో దిగగానే ఇంటికి సుభాషిణికి ఫోన్ చేశాను. ఏమండి, అత్తయ్య వాళ్ళకి 400 టెలిగ్రామ్ మనీ ఆర్డర్ పంపించరండి అంది ఫోన్లో. భర్త ఎక్కడో మారుమూల కోనసీమ లంకలో నుండి నానా కష్టాలు పడి హైదరాబాద్ చేరుకునేసరికి ఎంత శారీరక శ్రమను అనుభవిస్తాడు అని కూడా ఆలోచించడం పోయి, ముందు తన అత్తామామలకి పంపాల్సిన డబ్బు టైంకి పంపడం కుదరడం లేదని ఆదుర్దా పడడం చాలా ముచ్చటగా అనిపించి ప్రయాణపడలేకపోయి ఫ్రెష్గా అనిపించింది. భార్యని తలుచుకోగానే శారీరక శ్రమ ఆవిరైపోయి ఫ్రెష్గా అనిపించడం కంటే భర్తకి మరో అదృష్టం ఏముంటుంది? టీఎంఓ చేసి ఇంటికొచ్చాక సుభాషిణికి విషయం అంతా చెప్పాను. తను సీనునే సమర్థించింది. కానీ ఒక్క అనుమానమే నాకు నివృత్తి కాలేదు. అదే సుభాషిణిని అడిగాను. నువ్వు నేను మన అత్తామామల విషయంలో తెగ ఆలోచిస్తాం. వాళ్ల బాగోగుల గురించి చాలా ఆదుర్ద పడుతుంటాం. మరి సీను వాడి భార్య వాళ్ళ అత్తామామల విషయంలో అలా ప్రవర్తిస్తున్నారు? కారణం ఏమై ఉంటుంది? దూరంగా ఉండడమే తడుంకోకుండా చెప్పింది సుభాషిణి. ఎంత దూరంగా ఉంటే అంత ప్రేమ ఉంటుందంతే అంది. మరైతే నేను నిన్ను వదిలి దూరంగా అస్సలు ఉండలేను కదరా. నీతో ఎప్పుడూ దగ్గరతనాన్నే కోరుకుంటాను. మరి దీనికేమంటావు? మళ్ళీ మరో డౌట్ ఆమె ముందుంచాను. ప్రియమైన శ్రీవారు, వినండి. మనుషుల మధ్య ప్రేమనేది పుట్టడానికి పునాది డబ్బైనప్పుడు వాళ్ల మధ్య దూరం ఉండి తీరాలి. అదే ప్రేమకి పునాది మనసు అయినప్పుడు వాళ్ల మధ్య దగ్గరితనం ఉండాలి. అందుకే మనం దూరాన్ని, వాళ్ళు దాపుని భరించలేకపోతున్నాం. మనకి డబ్బు అవసరం ఉంది, కానీ అది అవసరాలు తీర్చేందుకే తప్ప అనుబంధాల్ని శాసించడానికి కాదు. ఒకే సమస్య, లక్షల కొద్దీ కుటుంబాల్ని వేధిస్తోన్న ఒకే ఒక్క సమస్య. దానికి బాబాయి పిన్ని ఒకలా స్పందించారు, సీనుగాడు మరోలా. నా శ్రీమతి ఇలా విశ్లేషణాత్మకంగా. వెంటనే పెన్ను కాగితం తీసుకొని కొబ్బరి తోటలో ఫామ్ హౌస్లో వాళ్ళిద్దరూ ఉండడం వల్ల ఎంత ప్రయోజనమో వివరిస్తూ బాబాయికి పిన్నికి ఉత్తరం రాయడం మొదలుపెట్టాను. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.